హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇవాళ మనం జొన్న పిండితో బీట్రూట్ వేసి రొట్టెలు చేసుకుందాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది వారంలో ఒక్కసారన్నా చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలోకి జొన్న పిండి వేస్తున్నాను. 2 స్పూన్స్ రాగి పిండి వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసాను. సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క సన్నని తరుగు వేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజ్ బీట్రూట్ అనేది తురిమి తీసుకుంటున్నానండి. క్యారెట్ అయినా తీసుకోవచ్చు, కానీ నేను బీట్రూట్ వాడుతున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్స్ వేసానండి నేను, మీరు తగినంత వేసుకోండి. ఇది పిండిలో బీట్రూట్ అంతా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి. నీళ్ళు వేసి కలిపిన తర్వాత చూడండి, చపాతీ పిండిలాగా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాటన్ క్లాత్లో ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా తట్టుకుంటూ స్ప్రెడ్ చేయాలండి పిండిని. చూడండి, ఇలా తట్టుకుంటూ స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి దీన్ని పెనం మీద వేసి కాల్చుకుందామండి. నేను వెన్న వాడుతున్నాను, మీరు నూనె అయినా వాడుకోవచ్చు, కానీ నేను వెన్న వాడుతున్నాను. టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం వెన్న తీసుకొని అంచులమ్మటి అలా మధ్యలో వేసేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి రొట్టెను అనేది. చూడండి, ఎర్రగా కాలుతుంది. 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోండి, ఎందుకంటే బాగా కాలుతుంది. నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.